సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను తవాదాలు చేసుట్లా గోల్మాల్ జరుగుతున్నదట. చదువుల శాఖల మొత్తం నియ్యదు తప్పే నడుస్తున్నదట. అగో 10 మందికి విద్యాబుద్ధులు చెప్పే విద్యాశాఖలనే బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారా అంటే అవునట. ముచ్చట మనదాకొచ్చింది, మీరు కూడా నుండి. అగో మహిళా ఉపాధ్యాయురాళ్ళు అందరూ కూడా మస్తు మందే వచ్చినట్టున్నారు కదా. సంటి పిల్లలను ఎంట పెట్టుకొని మరీ వచ్చిర్రు. ఆదిలాబాద్ అవతల నుంచి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ కాడున్న సంక్షేమ భవనం కాడికి చేరుకుర్రు. కొందరు ఆఫీసర్లు లోపడనే మాట్లాడుకొని వాళ్ళకు బుద్ధి ఉన్నట్టు ప్రమోషన్లు ఇచ్చుకుంటా దూరం డ్యూటీలు వేస్తురట. ఇట్లా చేస్తే మా సంసారాలు ఏం కావాలి, మా పిల్లల చదువులు ఏం కావాలని బుడ్డపోరగాన్లకు విద్యా బుద్ధులు నేర్పే టీచర్ అమ్మలు పెద్దగానే పంచాది మోపు చేసిర్రు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు, ఏంది సార్ ఇది? మన శాఖలో ఉన్న హాస్టళ్ళు, స్కూళ్ళు, కాలేజీలే సత్రోలు ఉన్నాయి అనుకుంటుంటే ఆఖరికి విద్యాశాఖల కొలువులు చేసేటోళ్ళ శాతలు కూడా అస్సలు బాగలేవట. కొందరి ఓతీరు చూసుడేంది సారు? ఏదేమైనా నీతులు చెప్పే టీచర్లు, అధికారులే కొందరు నీతి తప్పితే రేపకల్లా నేటి బాలలు రేపటి పౌరులకు ఏం బోధిస్తారు? అడ్డదారిల నడుమని చెప్తారా? ఎట్లా? మీరు మీ చదువుల శాఖ మీద మాత్రం నజరు పెట్టుండ్రి. ఈడికైనా దినం 18 గంటలు కష్టపడుతుండని మీ లీడర్లే చెప్తారు. రోజుకు ఇంకో గంట ఎక్కువ కేటాయించి ముందుగాల వాళ్ళ కథ ఏందో మంచిగా అరుచుకోండి. అరువులైనోళ్లను బదిలీ చేస్తే ఏం కాదు కానీ అనర్హులైనోళ్లను తవాదాలు చేస్తేనే తక్లీఫ్ అయ్యేటట్టుంది సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.